హలో ఎవ్రీవన్. ఎవరికైనా సరే సమస్యలు లేని జీవితం అంటూ ఉంటుందా? మనం ఊహించగలమా? సమస్యలు లేనటువంటి మనుషులు ఉంటారా? ఎవరికైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సమస్యలు తప్పవు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి సమస్యలు ఎదురైనా ఒక గొలుసు కట్టులాగా వరుస క్రమంలో వదిలిపెట్టకుండా సమస్యలు ఎదురైనా కూడా మనోబలంతో చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగిపోతుంటారు. కొద్దిమంది మాత్రం సమస్యలన్నీ నాకే వస్తున్నాయి, నన్నే వెంటాడుతున్నాయి అని దిగాలు పడిపోయి వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ 10 మందికి తమ గోడు వెళ్ళదీసుకుంటూ తమ మీద తాము జాలిపడుతూ కాలాన్ని అంటే బ్రతుకును భారంగా ఎవరి కోసమో బ్రతుకుతున్నామన్నట్టుగా వెళ్ళదీసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. పైకి నవ్వుతూ ఉన్నంత మాత్రాన సమస్యలు లేవని కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సమస్యలుంటాయి. అయితే ఆ సమస్యని మనం ఎలా చూస్తున్నాము అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. వాటి గురించి మనం ఆలోచిస్తున్నంత సేపు అది మనకి భయపెడుతూనే ఉంటుంది, బాధ పెడుతూనే ఉంటుంది. ఇక నేను మోయలేను, ఈ భారాన్ని నేను మోయలేను అన్నంతగా మనని బలహీనపరుస్తుంటాయి సమస్యలు. కానీ ఒక్కసారి ఓకే, ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? అని ఆ ప్రాబ్లాన్ని మనం విశ్లేషించుకుంటూ పోతూ పరిష్కార దిశలో ఆలోచిస్తే మొదట భయపెట్టినటువంటి సమస్యని ఆ తర్వాత ఇంతేనా, దీనికైనా నేను ఇంతగా బాధపడిపోయింది, ఇంతగా భయపడిపోయింది అన్నంత సరళంగా మన కంటికి కనిపిస్తుంది. అంటే మనం సమస్యని ఎదురైనటువంటి సమస్యని ఎలా చూస్తున్నాము అనే విషయం మీదనే దాని తీవ్రత అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు దాని పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది. సమస్య మనదైనప్పుడు పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది. మన ఆలోచన విధానంలోనే పరిష్కారం ఉంటుంది. ఆ సమస్యను మనం చూసే కోణంలోనే పరిష్కారం ఉంటుంది. తీసుకున్న విధానంలోనే పరిష్కారం ఉంటుంది. కాబట్టి సమస్యలు తప్పవు. ఏదో ఒక రూపంలో సవాళ్ళ రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. అది వచ్చినప్పుడు మన ముందర వచ్చి నిలబడ్డప్పుడు మనం దాన్ని చూసి దిగాలి పడిపోవడం కాదు. జీవితం అంటేనే ఎన్నో సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొంటూ, ఆటుపోటులను ఎదుర్కొంటూ, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈదడమే జీవితం అంటే. మరి సాఫీగా సాగిపోతుంది జీవితమే కాదు. సమస్యలు, సవాళ్ళు ఎదురు కావాలి. అలా ఎదురైనప్పుడే నీలో ఉన్నటువంటి బలాలు అనేటివి బయటకొస్తాయి. మరి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఓకే, ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ పరిష్కారం ఎలా ఉంటుంది? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదైనా చిన్న సమస్య రాగానే పరిష్కారం దిశలో ఆలోచించకుండా జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. జీవితాలను అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యల దిశలో అడుగులేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈరోజు నీకు పెద్ద భూతంలాగా భయపెట్టినటువంటి సమస్య ఒకరోజు గడిచిపోతే దాని తీవ్రత తగ్గిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత తగ్గిపోతుంది. నువ్వు దాన్ని సంశ్లేషించుకుంటూ, విశ్లేషించుకుంటూ పోతున్న కొద్దీ దాని తీవ్రత తగ్గిపోతుంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ ఎదురు కాగానే ముందుగా దాన్ని స్వీకరించాలి. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? అంటే పరిష్కారం మీద మన ఫోకస్ ఉండాలి. సమస్య మీద కాదు ఫోకస్ చేయాల్సింది. చాలామంది ఏం చేస్తారు అంటే అక్కడే ఆ సమస్య దగ్గరే ఆగిపోతారు. దాన్నే పదే పదే తలుచుకుంటూ కుమిలిపోతూ జీవితాలని పాడు చేసుకుంటుంటారు. అలా కాకుండా అంటే సమస్య మీద ఫోకస్ తగ్గించి దాన్ని స్వీకరించి దేని మీద మనం ఫోకస్ పెట్టాలి, దేని మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి, దేని మీద మనం మన మనోబలాన్ని బలోపేతం చేసుకోవాలి అంటే పరిష్కార దిశలో మన ఆలోచన విధానాన్ని పరిష్కార దిశ వైపు మళ్ళించాలి. ఒక్కొక్కసారి కొన్ని సమస్యల పరిష్కారం అనేది వెంటనే జరగకపోవచ్చు. కొన్ని గంటలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, నెలలు, సంవత్సరాలు, కొన్నిటికి దీర్ఘకాలం పట్టొచ్చు. అసలు కొన్ని సమస్యల యొక్క పరిష్కారం మన చేతిలోనే లేకపోవచ్చు. మన చేతిలో లేని పరిష్కారం మనకెదురైన సమస్య మనకెదురైనప్పుడు అంటే పరిష్కారం మన చేతిలో లేనటువంటి సమస్యలు మనకెదురైనప్పుడు వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం అవివేకం అవుతది. ఉన్న జీవితాన్ని మనం
వృధా చేసుకొని మనల్ని మనం కాల్చుకు తిన్నట్టుగా అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఎదురైంది. దీన్ని నేను ఎలా పరిష్కరించుకోవాలి? ఇది నా చేతిలో ఉందా? నేను తీసుకునే నిర్ణయాల వలన ఈ పరిష్కారం జరుగుతుందా? లేదా ఎవరిదైనా సహకారం అవసరం అవుతుందా? నేనేదైనా కష్టపడితే ఈ పరిష్కారం అవుతుందా? సో, ఇలా అన్నట్టు దాన్ని మనం విశ్లేషించుకొని మీరు రాసుకోవాలి. దీన్నిప్పుడు నేనేం చేయాలి? వాట్ నెక్స్ట్ అనేది. లేదు నీకెటు చూసినా పరిష్కారం కనిపించట్లే. అసలు నీ చేతిలో లేదు పరిష్కారం. అప్పుడేం చేయాలి? కాలానికి వదిలేయాలి. అంతే తప్ప మనల్ని మనం హంతం చేసుకోకూడదు. మనకి మనం హాని చేసుకోకూడదు. దిగాలు పడిపోవద్దు. నవ్వుతూ స్వీకరించాలి. కాలం ఏం పరిష్కారం చూపిస్తుందో చూద్దాం అని కొన్నిటిని కాలానికే కొన్నిటి యొక్క పరిష్కారం కోసం కాలానికి వదిలేయడమే ఉత్తమ లక్షణం. ఏదైనా సరే మనం దాన్ని ఆలోచించే మనం ఏమనుకుంటున్నాం, సమస్య మనదైనప్పుడు పరిష్కారం మన దగ్గరే ఉంటుందనేది అక్షర సత్యం. ఎందుకు అంటే దాన్ని మనం ఎంతసేపు మోస్తున్నాము, దాన్ని ఎలా స్వీకరిస్తున్నాము అనే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఏదైనా సరే ఒక బరువును మోస్తున్నారు. అది అరకిలో కావచ్చు, కిలో కావచ్చు, 2 కిలోలు కావచ్చు, 10 కిలోలు కావచ్చు. ఒక బరువును మోయాల్సిన పరిస్థితి వచ్చింది. మోస్తారు. కొద్దిసేపు మోస్తారు. ఇంకాస్త బరువు అంటే మీకు కష్టం స్టార్ట్ అయింది. బరువును మోస్తున్నప్పుడు మీకు కష్టం స్టార్ట్ అయింది. మీ చేతులు నొప్పి పెడుతున్నాయి, లేదా మీ తల నొప్పి పెడుతుంది. ఆ బరువుని కొంచెం మీ శరీరం సహకరించట్లేదు. అయినా గూడా మీరు కాసేపు మోస్తూనే ఉన్నారు. ఎంతసేపు అంటే మిమ్మల్ని మీకు బాధ కలుగుతున్నా మీరు మోస్తూనే ఉన్నారు. ఇక లాస్ట్‌కి ఇక నా వల్ల కాదు అని బరువుని దింపేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దింపేస్తారు. కానీ ఈ విషయాన్ని మీరు ఒక్కసారి తీక్షణంగా ఆలోచించండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంది. మీకది బరువు అనిపించడం మొదలు పెట్టగానే వదిలేయడానికి మీకొక ఆప్షన్ ఉంది. అవునా కదా? అంటే మీకు ఒక బరువు ఒక 5 కిలోల బ్యాగ్ మీరు పట్టుకున్నప్పుడు మీకు 5 నిమిషాలు కాగానే మీకది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినప్పుడు 5 నిమిషాలకే దాన్ని వదిలేసే ఆప్షన్ మీ చేతిలో ఉంది. ఇంకాసేపయినా సరే వదిలేసే ఆప్షన్ మీ దగ్గరే ఉంది. కానీ మీరేం జేస్తున్నారు? దాన్ని అలాగే మోస్తూ బాధపడుతున్నారు. సేమ్ మన సమస్య కూడా అంతే. మనం వదిలేయాలి అనుకుంటే అది మన చేతిలోనే ఉంటుంది. మనం టక్కున వదిలేయొచ్చు. మనం పట్టుకున్న బరువుని టక్కున కింద పెట్టి మనం నిలబడొచ్చు. ఆ భారం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కానీ మనం ఏం జేస్తున్నాం? దింపే అవకాశం ఉన్నా గూడా మోస్తారు చూసారా? వాళ్ళు జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకొని పోయి వాటి నుంచి బయటపడలేక, వాటి గురించి ఆలోచిస్తూ, ఆ భారాన్ని మోస్తూ మిగతా జీవితాన్ని వృధా చేసుకుంటారు. దింపే అవకాశం మన చేతిలో ఉంది. అంటే ఒక బరువునైతే మన భుజాల మీద నుంచి, మన తల మీద నుంచి మనం కిందికి దింపే అవకాశం మన చేతిలో అయితే ఎలా ఉంటుందో, సమస్య అనే బరువుని మన మనసులో నుంచి దింపే అవకాశం గూడా మన చేతిలో ఉంది. చాలామందికి ఈ విషయం తెలియకుండా ఆ బరువుని మనసులో క్యారీ చేస్తూనే ఉంటారు. అలా క్యారీ చేసినంత సేపు మన ఫోకస్ అనేది సమస్య మీదనే ఉంటది కానీ పరిష్కారం దిశలో ఉండదు. సో, ఎవరికైనా సరే మనకి ప్రాబ్లమ్ ఎదురైనప్పుడు సాధ్యమైనంత వరకు దాని పరిష్కార దిశలో ఆలోచిస్తూ ఆ బరువుని మనం దింపేసుకోవాలి. అప్పుడే మనం వాటి నుంచి త్వరగా బయటపడతాం. ఒక్కొక్కసారి వాటిని కాలానికే వదిలేయాలి. నిన్నటి కంటే ఈరోజు నేను ఇంకెక్కువగా సంతోషంగా ఉండాలి అనేది ప్రతి మనిషి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, మనం హ్యాపీగా ఉండాలి, మనం మెరుగ్గా ఉండాలి, మనం ఎప్పటికప్పుడు మనం నిత్య నూతనంగా ఉండాలంటే ఒక్కటే అనుకోవాలి మన మనసులో. నిన్నటి కంటే ఈరోజు నేను బాగుండాలి. అన్ని విషయాలలో బాగుండాలి అంటే మనల్ని మనమే సంతోషపెట్టుకోవాలి. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మన లోపాలు మనమే సరిదిద్దుకోవాలి. మనం ప్రతి విషయంలో నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమైనా మన మనసులో నిన్నటి సమస్యలేమన్నా ఉంటే వాటిని మనమే దించేసుకోవాలి. వాటి పరిష్కార దిశలో మనమే ఆలోచించాలి. ఈ రకంగా. అంటే మన మనసు ఎప్పుడైతే మనం మన సంతోషానికి మనం ప్రయారిటీ ఇస్తూ, మన మీద మనం ఫోకస్ చేసినప్పుడు, మనల్ని మనం మెరుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అన్నిటిని స్వీకరించే విధానంలో, ఆలోచన విధానంలో మార్పు రావడం మొదలుపెడతది. అంటే మన ఆలోచన మారితే మన జీవితం మారిపోతుంది. మన ఆలోచనలు మారితే మనం
ఒత్తిడిని తగ్గించుకునే వాళ్ళము. అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మన మానసిక ఒత్తిడిని మనమే తగ్గించుకోగలము. సమస్య యొక్క భారాన్ని గూడా మనమే తగ్గించుకోగలము. ముఖ్యంగా వాటిని చూసే విధానాన్ని, వాటిని చూసే కోణాన్ని మనం మార్చుకోవాలంటే ముందుగా వాటి పట్ల మన ఆలోచన విధానం మారాలి. సమస్యల మీద కాకుండా మన యొక్క లక్ష్యాల మీద మనం దృష్టి పెట్టాలి. సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. వాటి భారాన్ని సాధ్యమైనంత తొందరగా మన మెదడులో నుంచి తీసేస్తేనే ఈ రెండిటి మీద మనం దృష్టి పెట్టగలం. ఒక్కొక్కసారి కొన్ని సమస్యల్ని గాలికి వదిలేయాల్సి ఉంటుంది. కొన్ని సమస్యల్ని కాలానికి వదిలేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఏదైనా ఎదురు కాగానే మనల్ని మనం దహించుకుంటూ పోతే, ఆలోచన అనే ఊబిలో చిక్కుకొని పోతే మళ్ళీ మనం వాటి నుంచి బయటపడలేం. కాబట్టి సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఏ రూపంలో? మన ఆలోచన రూపంలో, మనం దాన్ని స్వీకరించే విధానంలో, దాని పట్ల మనం ఎలా స్పందిస్తున్నాము అనే విధానంలో మన పరిష్కారము అనేది మన దగ్గరే ఉంటుంది. కాబట్టి సమస్యలు లేని జీవితం ఉండదు. అందరికీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు పెద్దగా కనిపించినటువంటి సమస్య, కొండంత కనిపించినటువంటి సమస్య రేపు గోరంతగా మారొచ్చు. ఈ రోజున్నంత తీవ్రత రేపుండదు. ఈ రోజున్నంత బరువు రేపుండదు. కేవలం మీరు చేయాల్సిందల్లా దాని పట్ల మీ దృక్పథాన్ని మార్చుకొని, దానిని మన మనసులో నుంచి తొలగించుకొని, పరిష్కార దిశలో అడుగులు వేయడం, లక్ష్య సాధన దిశలో అడుగులు వేయడమే. ఆటోమేటిక్‌గా వాటంతట అవే పరిష్కరించబడుతూ కాలగమనంలో గలిచిపోతూనే ఉంటాయి సమస్యలనేటివి. కాబట్టి సమస్యలొచ్చినప్పుడు కృంగిపోకుండా మీకు మీరే మోటివేషన్ ఇచ్చుకుంటూ వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. బయటపడడంలో కావాల్సినంత ఆలస్యమైనా కూడా సహనంతో వెయిట్ చేయాలి. సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు. జీవితాలను మాత్రం దూరం చేసుకోకూడదు. మీ లక్ష్యాలను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు.